నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరు కూర్చోమనండి. ఓం శాంతి. అందరికీ ఇన్ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. భక్తులందరి కోసము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చైతన్యమైనటువంటి దివ్యమైనటువంటి దేవీల యొక్క దివ్య దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఓం శాంతి నగర్లో ఓం శాంతి భవనం నందు ఈరోజు సాయంత్రము చైతన్యమైనటువంటి అష్టదేవీల యొక్క దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం దసరా పండుగను జరుపుకుంటాము, కానీ ఆ దసరా యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం తెలుసుకుని జరుపుకున్నట్లయితే ఇంకా దాని యొక్క లాభాన్ని మనం పొందగలుగుతాం. అయితే నిజమైనటువంటి దసరా ఎప్పుడు అంటే దశహర, 10 తలలు కలిగినటువంటి రావణుడిని ఎప్పుడైతే మనము అంతమొందిస్తామో అప్పుడే నిజమైన దసరా మనం జరుపుకున్నట్టు. అసలు రావణుడు ఎవరు? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చెడు గుణాలు, అవే 10 చెడు గుణాలు, 10 తలలకు గుర్తు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, నిర్లక్ష్యము, సోమరితనం. ఇలాంటి ఈ 10 చెడు గుణాలను, ఈ 10 వికారాలను, అవగుణాలను ఎప్పుడైతే మనము జయిస్తామో అప్పుడే మనం నిజమైనటువంటి దసరా విజయదశమిని మనం జరుపుకోగలుగుతాం. అయితే ఈ అవగుణాలను, దుర్గుణాలను మనం జయించాలంటే మనకు ఆంతరికంలో ఆత్మశక్తి కావాలి, ఆత్మ బలం కావాలి. అది కేవలము చైతన్యమైనటువంటి శివశక్తులకు ఆ శక్తిని ఇచ్చినటువంటి ఆ పరమశక్తి అయినటువంటి పరమేశ్వరుడు, ఆ పరమాత్మ శివునితో మనం ఎప్పుడైతే మనస్సు బుద్ధిని మనం ఏకాగ్రం చేస్తామో ఆ యోగం ద్వారా, తపస్సు ద్వారా ఆ శక్తి మనకు లభిస్తుంది. ఆ శక్తి ద్వారా మనం మనలో ఉన్నటువంటి అసురీ గుణాలపైన, అసురీ సంస్కారాలపైన విజయాన్ని సాధించగలుగుతాం. అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, అశాంతి, చింత, టెన్షన్ అన్నీ కూడా దూరం అయిపోయి మన జీవితం సుఖము, శాంతి, ఆనందమయంగా మారుతుంది. కనుక భక్తులందరికీ కూడా మా యొక్క ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, మనందరం కూడా ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా ఉంటామో అప్పుడే ఆత్మ స్వధర్మమైన శాంతి మనకు లభిస్తుంది. ఈనాడు ప్రతి ఒక్కరూ దేహ భ్రాంతిలో ఉండడం వల్లనే దుఃఖం, అశాంతికి లోనవుతున్నారు. కనుక పరమాత్మ ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మనం స్వయాన్ని ఆత్మగా భావించి ఆ పరంపిత పరమాత్మను మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా తలుచుకుంటామో అప్పుడే మన జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. అలాగే మన ముక్తి, జీవన్ముక్తి యొక్క అధికారాన్ని, ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ కడప జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి రాజయోగిని గీతా బెహెన్జీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవి నవరాత్రుల సందర్భంగా చైతన్య దేవీల యొక్క దివ్య దర్శనము ఈ రోజు మరియు రేపు భక్తులందరి కోసం